మన శరీరంలో ఏదో సమస్య ఉన్నట్లు గుర్తించవచ్చు. అయితే ఇక్కడ మనం తెలుసుకోవాల్సింది ఏంటి అంటే శరీరం ఇచ్చే ఆ సిగ్నల్స్ యొక్క అర్థం ఏమిటి, దానికి ఏ సమస్య ఉన్నప్పుడు ఏ సిగ్నల్ ఇస్తుందో ఇప్పుడు ఈ వీడియోలో తెలుసుకుందాం. దానివల్ల మీ శరీరంలో పోషకాహార లోపం ఏమిటో దానిని ఎలా సరిదిద్దుకోవాలో అర్థమవుతుంది. విటమిన్స్, మినరల్స్ మన బాడీ పనితీరుకు చాలా ముఖ్యమైనవి. అయితే ఇక్కడ విచిత్రం ఏమిటి అంటే ఈ రోజుల్లో కొంతమంది శరీరంలో ఏం లోటు ఉందో ఆలోచించకుండానే మల్టీవిటమిన్ టాబ్లెట్స్ తింటూ ఉంటారు. కానీ ఏ లోపం ఉందో తెలియకుండా ఏం చేసినా వృధానే అవుతుంది. కాబట్టి మన బాడీ ఇచ్చే సిగ్నల్స్ బట్టి దానికి మనం సరైన చికిత్స ఆహారం అందించాలి. అప్పుడే ఈ బాడీ సరి అవుతుంది. మీరు కూర్చున్నప్పుడు మీ మోకాల నుంచి కట్ కట్ అని సౌండ్ వస్తుందా, లేదా మీకు మీ వేరే జాయింట్స్ నుంచి కట్ కట్ అని సౌండ్ వస్తుందా? దీనికి కారణం కాల్షియం డెఫిషియన్సీ, అంటే కాల్షియం లోపం. ఈ కాల్షియం మన ఎముకలకు, దంతాలకు చాలా ముఖ్యమైనది. కాల్షియం తక్కువైతే ఆర్థరైటిస్ కూడా రావచ్చు, అంటే కీళ్లవాపు, నొప్పి వస్తుంది. ఇదంతా కాల్షియం లోపం ఉన్నప్పుడు జరుగుతుంది. అలాంటప్పుడు ఏం చేయాలి? పాలను ఎక్కువగా తీసుకోవాలి. పాల ఉత్పత్తులను మీ ఆహారంలో చేర్చుకోవాలి. అదే విధంగా కివి, ఆరెంజ్, బొప్పాయి, బ్లూబెర్రీ వంటి పండ్లలో కాల్షియం అధికంగా లభిస్తుంది. అలానే ఎక్కువగా కూరగాయలు కూడా తీసుకోవాలి. పళ్ళు తోముతున్నప్పుడు దంతాల నుంచి రక్తం కారడం, గట్టి వస్తువులు కొరికిన చోట నుంచి రక్తం రావడం, నాలుకపై ఇలా కట్స్ ఉండడం, ఇలా మీలో ఎవరికైనా ఉందా? దీనికి కారణం ఏమిటి అంటే మీ శరీరంలో విటమిన్ సి లోపించడం. ఇది నార్మల్ విషయమే అని కేర్లెస్ చేస్తే బ్లడ్ సర్క్యులేటరీ సిస్టమ్ కి ప్రాబ్లం ఏర్పడుతుంది. సో దీన్ని బ్యాలెన్స్ చేయడానికి నిమ్మ, ఆరెంజ్, కివి, మ్యాంగో, ముఖ్యంగా ఉసిరికాయలను తీసుకోండి. ఈ ఉసిరికాయలతో పచ్చడి చేసుకుని సంవత్సరం మొత్తం కూడా తినవచ్చు. మీ గోర్లు బలహీనంగా ఉందా? మీ గోర్లు చాలా పెలుసుగా ఉందా? సులభంగా విరిగిపోతోందా? అలానే మీ గోళ్ల చుట్టూ ఉన్న స్కిన్ బ్రేక్ అవుతూ ఉంటుందా? మీ జుట్టు డ్రై అండ్ రఫ్ గా ఉందా? ఇలా జరుగుతుంటే మీ శరీరంలో బయోటిన్ లోపం ఉందని అర్థం. ఇదే విటమిన్ B7 లోపం వల్ల కూడా జరిగేది. ఈ బయోటిన్ ను కడుపులోని గుడ్ బ్యాక్టీరియా ఉత్పత్తి చేస్తుంది. సో ఎప్పుడైనా డైజెస్టివ్ సిస్టమ్ లో ఇంబ్యాలెన్స్ ఏర్పడినప్పుడు ఈ బ్యాక్టీరియా బయోటిన్ ను ఉత్పత్తి చేయదు. అప్పుడు ఇలాంటి సిమ్టమ్స్ కనిపిస్తుంది. అలాంటి సమయంలో ఈ బయోటిన్ ను పెంచడానికి మంచి మార్గం గుడ్ బ్యాక్టీరియా. అందుకోసం పెరుగును మించింది మరోటి లేదు. కాబట్టి పెరుగును అధికంగా తీసుకోండి. పెరుగులో మన శరీరానికి అవసరమైన మంచి బ్యాక్టీరియా లభిస్తుంది. పెరుగులో బెల్లం కలుపుకుని తింటే ఇంకా బాగుంటుంది. ఒకసారి మీ గోర్లను చెక్ చేసుకోండి. మీ గోర్ల మీద ఇలా చిన్న చిన్న వైట్ స్పాట్స్ ఉన్నాయా? అలా గనుక ఉంటే మీ బాడీలో జింక్ లోపం ఉందని అర్థం. ఈ జింక్ మగవాళ్లకు, ఆడవాళ్లకు చాలా ముఖ్యం. మగవాళ్లలో టెస్టోస్టెరాన్ ప్రొడ్యూస్ అవ్వడానికి ఈ జింక్ చాలా ముఖ్యం. లో జింక్ ఉంటే లో టెస్టోస్టెరాన్ ఉందని అర్థం. దీనివల్ల స్లో బియర్డ్ గ్రోత్, లో మజిల్ మాస్, సోమరితనం, సెక్సువల్ ఇమ్మెచ్యూరిటీ ప్రాబ్లమ్స్ లాంటివి వస్తుంది. గర్భిణీ స్త్రీలకు జింక్ లోపం ఉంటే పుట్టే బిడ్డలకు కూడా సమస్య ఏర్పడుతుంది. ఈ జింక్ లోపం కేక్స్, పొరాటా, సమోసా లాంటి మైదా పదార్థాలను తినటం వల్ల ఎక్కువగా వస్తుంది. కాబట్టి వీటిని కొద్దిగా అవాయిడ్ చేసి డ్రై ఫ్రూట్స్, సీడ్స్ ఎక్కువగా తీసుకోండి. మీకు ఎక్కువగా అలసటగా ఉంటుందా? మీకు కన్ఫ్యూజన్, మెమరీ ప్రాబ్లమ్స్ ఉందా? అలాగే మీ గోర్ల మీద అడ్డంగా గట్లు లాంటి లైన్స్ ఉన్నాయా? దీనికి కారణం మీ బాడీలో విటమిన్ B1 లోపం ఉందని. మీ పాదాల్లో పగుళ్ళు ఏర్పడ్డాయా? మీ కళ్ళు ఎర్రగా ఉన్నాయా? మీకు మాటిమాటికి అల్సర్స్ వస్తున్నాయా? మీ గొంతు మంటగా ఉందా? పెదవులపై పగుళ్ళు లేదా పుండ్లు ఉన్నాయా? దీనికి కారణం మీ బాడీలో విటమిన్ B2 లోపం ఉందని అర్థం. మీ చర్మం దురద వేయటం, చర్మం ఎర్రగా అయిపోవటం, చర్మం డ్రై అయిపోవటం, చర్మంపై ర్యాషెస్ రావడం, చర్మంపై వాపు రావడం, చర్మంపై పగుళ్ళు రావటం వంటి సిమ్టమ్స్ మీకు ఉన్నాయా? అలానే మీ నోరు లేదా నాలుకపై పుండ్లు ఉన్నాయా? దీనికి కారణం మీ బాడీలో విటమిన్ B6 లోపం. విటమిన్ B లోపం చాలా కామన్. దీనివల్ల చర్మం, వెంట్రుకలు, డైజెస్టివ్ సిస్టమ్ మెయిన్ గా ఎఫెక్ట్ అవుతుంది. విటమిన్ B లోపంకి మేజర్ రీజన్ మనం తీసుకునే ఆహారమే. పిజ్జా, బర్గర్, సమోసా, డోనట్స్, చిప్స్, కుర్కురే, బిస్కెట్స్ ఇలాంటి ఆహారం తినటం మొత్తంగా మానేయాలి. ముఖ్యంగా గింజలు, ధాన్యాలు, పెరుగు, మాంసం, గుడ్లు, ఆకుకూరలు ఎక్కువగా తీసుకోండి. దీనివల్ల ఇలాంటి సమస్యలన్నిటికీ ఫుల్ స్టాప్ పెట్టవచ్చు. మీకు థైరాయిడ్ గ్లాండ్ గురించి ఐడియా ఉందా? థైరాయిడ్ గ్రంథి మెడలో ఉన్న ఒక చిన్న సీతాకోక చిలుక ఆకారపు గ్రంథి. ఇది మెటబాలిజం, గ్రోత్ అండ్ డెవలప్మెంట్ ని నియంత్రించే హార్మోన్స్ ను ఉత్పత్తి చేస్తుంది. థైరాయిడ్ గ్రంథి చాలా ఎక్కువ లేదా తక్కువ హార్మోన్స్ ను ఉత్పత్తి చేసినప్పుడు థైరాయిడ్ సమస్యలు సంభవించవచ్చు. చాలా మందికి థైరాయిడ్ సమస్య ఉన్నా వాళ్ళు దాన్ని గుర్తించలేరు. అయితే థైరాయిడ్ ప్రాబ్లం ఉన్న వాళ్ళలో ఎలాంటి సంకేతాలు తెలుస్తాయో ఇప్పుడు చూద్దాం. ఇందులో మొదటిది హైపోథైరాయిడిజం. ఇదేంటంటే థైరాయిడ్ గ్రంథి తగినంత హార్మోన్ ను ఉత్పత్తి చేయని పరిస్థితి. ఈ హైపోథైరాయిడిజం యొక్క లక్షణాలు ఈ విధంగా ఉంటాయి.
అలసట, ఉన్నట్టుండి బరువు పెరుగుట, మలబద్ధకం, పొడిబారిన చర్మం, గొంతు బొంగురు పోవటం, కండరాల బలహీనత, మెమరీ సమస్యలు. ఇక రెండోది హైపర్ థైరాయిడిజం, అంటే థైరాయిడ్ గ్రంథి చాలా ఎక్కువ హార్మోన్ ను ఉత్పత్తి చేసే పరిస్థితి. హైపర్ థైరాయిడిజం యొక్క లక్షణాలు ఈ విధంగా ఉంటాయి. ఉన్నట్టుండి బరువు తగ్గటం, ఆకలి పెరగటం, తరచూ ప్రేగు కదలికలు, నిద్రపోవటం కష్టం, కంటి సమస్యలు, ఇలాంటి సమస్యలు ఉంటుంది. అలానే థైరాయిడ్ ప్రాబ్లం ఉన్నప్పుడు ఇంకొన్ని సంకేతాలు కూడా కనిపిస్తూ ఉంటాయి. మహిళల్లో ఋతుచక్రంలో మార్పులు, గర్భం పొందటంలో ఇబ్బంది, పురుషుల్లో ఇన్ఫర్టిలిటీ, ఐబ్రోస్ లో వెంట్రుకలు రాలిపోవటం, కళ్ళు ఉబ్బటం లాంటివి కూడా ఈ థైరాయిడ్ సమస్యకు కారణం. థైరాయిడ్ సమస్యలను మందులు, సర్జరీ లేదా రేడియోయాక్టివ్ అయోడిన్ థెరపీ ద్వారా చికిత్స చేయవచ్చు. ఈ చికిత్స థైరాయిడ్ తీవ్రతపై ఆధారపడి ఉంటుంది. సో ఫ్రెండ్స్, ఈ వీడియో చూసారు కదా. ఈ వీడియో మీకు నచ్చిందా? నచ్చింటే లైక్ చేసి మీ ఫ్రెండ్స్ కి కూడా తప్పకుండా షేర్ చేయండి.